నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ఎట్టకేలకు అనుకున్నట్లుగానే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో తమ హవా కొనసాగిస్తోంది. 126 సీట్లలో, అసెంబ్లీ సీట్లలో ముందంజలో కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 48 సీట్లలో వైసీపీ ముందంజలో కొనసాగుతుంది. 9 సీట్లలో జేఎస్పీ జనసేన పార్టీ ముందంజలో కొనసాగుతుంది. ఒక్క స్థానంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. బీజేపీ ఇప్పటి వరకు ఒక స్థానంలో ముందంజలో కొనసాగింది. ఇప్పుడు కాస్త వెనకబడినట్టు తెలుస్తోంది. మళ్ళీ లీడింగ్లోకి 2 స్థానాలు వచ్చింది. ఇలా ఈ ట్రెండ్స్ కొనసాగుతూ ఉన్నాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ ఎంత ప్రభావవంతమైనటువంటిది, ఎంత ప్రభావితం చూపిస్తుంది అంటే, పోస్టల్ బ్యాలెట్ ఒక్క ఫలితంతో పోస్టల్ బ్యాలెట్లో లీడింగ్లో ఉంటే ఇక ఫలితాలంతా కూడా ఇదే లీడింగ్ కొనసాగుతాయి అనుకోవడానికి ఉందా అని అంటే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే గతంలో ఏ ఎన్నిక చూసినా పోస్టల్ బ్యాలెట్ ఎలాంటి ట్రెండ్స్ అయితే వస్తాయో అలాంటి ట్రెండ్సే ఇప్పటి వరకు అధికారం చివరి రౌండ్ వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితి మనం చివరిలో కొంత అటు ఇటుగా కొంత మారొచ్చేమో కానీ దాదాపుగా పోస్టల్ బ్యాలెట్ ఎలా ఉంటే ట్రెండ్స్ అదే చివరి ఫలితం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు లీడ్లో ఉన్నటువంటి వ్యక్తులు పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఉండిలో రఘురామకృష్ణరాజు, మంగళగిరిలో నారా లోకేష్, అమలాపురంలో టీడీపీ అభ్యర్థి, విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి, బొబ్బిలిలో బేబీ నాయన, తాడికొండలో తెనాలి శ్రావణ్ కుమార్, ముమ్మడివరంలో టీడీపీ, టెక్కలిలో టీడీపీ, ఆమదాలవలసలో టీడీపీ, జగ్గంపేటలో టీడీపీ, రాజంపేటలో టీడీపీ, తిరువూరులో కొలికిపూడి, మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్, కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ఆధిక్యం, విజయవాడలో ఎంపీ కేసినేని చిన్ని ఆధిక్యం, పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం, తిరుపతిలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం, రాజమండ్రిలో పురంధేశ్వరి ఆధిక్యం ఎంపీలో, నగరిలో మంత్రి రోజా వెనకంజ, కడపలో ఎంపీ అవినాష్ రెడ్డికి ముందంజలో ఉన్నారు ఎంపీ అభ్యర్థిగా. ఇటు కొడాలి నాని వెనకంజలో ఉన్నారు. ఇక్కడ వెనిగండ్ల రాము ముందంజలో ఉన్నారు గుడివాడలో. తర్వాత గన్నవరంలో కూడా యార్లగడ్డ వెంకట్రావు ముందంజలో ఉన్నారు. ఇలా మొత్తం 128 స్థానాల్లో టీడీపీ ప్రస్తుతానికి లీడ్లో దూసుకుపోతూ ఉంది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? మొన్న మనం తెలంగాణ ఎన్నికల్లో కూడా చూసాం. తెలంగాణ ఎన్నికల్లో ఉద్యోగులు కేసీఆర్కి లేకపోతే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నమాట పోస్టల్ బ్యాలెట్లోనే కనబడింది. పోస్టల్ బ్యాలెట్ నుంచే అలా ట్రెండ్స్ కొనసాగి కాంగ్రెస్ వైపుగా వెళ్ళాయి. చివరి వరకు వెళ్ళేసరికి కొంత కాంగ్రెస్కి 64 సీట్లు వచ్చాయి. సిపిఎంకి వచ్చినటువంటి ఇంకొక సీట్ని కలుపుకొని 65 సీట్లతోటి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఎంత కీలకం అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు సమాజంలో ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్లైటెన్ పీపుల్గా ఉంటారు. ప్రజల్ని కొంత వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వాళ్ళు కూడా అయ్యి ఉంటారు. దాదాపు 5,30,000కు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి అంటే దాదాపు ఆ కుటుంబంలో 5,30,000 ఇంటూ ముగ్గురో నలుగురో లేదా ఇంకొంత ఎక్కువే కొంతమంది సంఖ్య చెప్తా ఉన్నారు. కొన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. సో ఇలా వీళ్ళు ఎన్ని లక్షల్లో ఇంపాక్ట్ చేయిస్తారు? ఒక 5 లక్షల్లోనే ఫలితాలు తారుమారవుతున్నప్పుడు ఈ కుటుంబ సభ్యులతో కూడా కలుపుకొని 5 లక్షలు ఇంటూ ముగ్గురు వేసుకుంటే కనుక 15 లక్షలు, నలుగురు వేసుకుంటే 20 లక్షలు. సో ఇలా 20 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఫలితాలని తారుమారు చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు, చేయగలరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వాలు అందుకే ఏ వర్గాన్ని విస్మరించకుండా ఏ వర్గానికి ఏం చేయాలో చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ చేసుకుంటూ వెళ్తాయి. కానీ ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా కర్కశంగా వ్యవహరించింది అనేది ఉద్యోగులు ఇప్పటికీ చెప్తున్నటువంటి మాట. ఎప్పుడైతే విజయవాడలో సమ్మె జరిగిందో, విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్లో జరిగినటువంటి సమ్మె ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఓటమిని కన్ఫర్మ్ చేసేసింది అనేది ఒక లెక్క ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు మళ్ళీ మేము కన్ఫర్మ్ చేస్తున్నామని గ్రాడ్యుయేట్లు కూడా కన్ఫర్మ్ చేసేసారు. సో ఇప్పుడు ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు అని అంటున్నట్టుగానే అద్దం అవసరం లేకుండానే ఫలితాల కంటే ముందే ఉద్యోగుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, యువత విషయంలో కానీ, ఇక రకరకాల సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు వీళ్ళందరి విషయాల్లో ముందుగానే ఫలితాలు దాదాపుగా తేలిపోతున్నట్టే కనిపించాయి. ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తున్నప్పుడు కూడా వైసీపీ మాటల్లో లేకపోతే వైసీపీ పెద్దల మాటల్లో, వైసీపీ నాయకుల మాటల్లో కొంత బేలతనం కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు డెఫినెట్గా ప్రభావం చూపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2018లో తెలంగాణ ఎన్నికల్లో జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో జరిగినటువంటి 2018లో కొంత కేసీఆర్కే ఎడ్జ్ వచ్చినప్పటికీ అక్కడ కూడా
ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు కేసీఆర్కి మెజారిటీ సీట్లు రానివ్వకుండా చేయడంలో. తర్వాత 2023కు వచ్చేసరికి సేమ్ అదే జరిగింది. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు జరిగాయో ఇలాంటి పరిస్థితిని మరొకసారి అద్దం పడుతూ పోస్టల్ బ్యాలెట్లో ఈరోజు ప్రతిబింబిస్తూ ఉంది. దాదాపు 130 సీట్ల వరకు టీడీపీ కూటమి 130 సీట్ల పైన కూటమి విషయానికి వస్తే, ఎందుకంటే జనసేన అదనంగా ఉంది, బీజేపీ అదనంగా ఉంది. కూటమి విషయానికి వస్తే దాదాపు 140 సీట్లకు పైగా లీడింగ్లో కొనసాగుతూ ఉంది. కేవలం 40 నుంచి 50 సీట్ల మధ్యలో వైసీపీ లీడ్లో కొనసాగుతుంది. ఒకసారి మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గత ఎన్నికల్లో ఎలా ప్రభావం చూపించాయి, ఇప్పుడు ఎలా ప్రభావం చూపించబోతున్నాయి? ఒకసారి సుభాకర్ గారు నమస్తే అండి. సుభాకర్ గారు, పోస్టల్ బ్యాలెట్ చూసాం, దాదాపుగా ఒక స్వీప్ దిశగా ల్యాండ్ స్లైడ్ ఏదైతే అనుకుంటామో అలానే వెళుతున్నట్టు కనబడుతోంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్సే మిగతా ఈవీఎంలలో కూడా కొనసాగే అవకాశం ఉందని అనుకోవచ్చా? ఇవి పోస్టల్ బ్యాలెట్ ట్రెండే కాదు, ఆల్రెడీ రౌండ్స్ కూడా స్టార్ట్ అయినాయి. పోస్టల్ బ్యాలెట్ ముందుగా మనం అందరం ఊహించినట్టుగానే మోర్ దెన్ 80% కూటమి వైపే పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు మొగ్గు చూపారు అనేది సుస్పష్టం అవుతుంది. అయ్యింది ఆల్రెడీ రౌండ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ తో పాటుగా ఆ ట్రెండ్ రౌండ్స్ లో కూడా కొనసాగుతుంది. ఇది భారీ విజయం దిశగానే మనం గతంలో తెలుగు వన్ సర్వే ప్రకారంగా ముందుగా చెప్పినట్టు, ఒకవేళ కూటమి గాలి వీస్తే గనక సర్వే అంచనాలన్నీ, ప్రముఖ సర్వే అంచనాలన్నీ పటాపంచలు అయిపోతాయి. అది ఒక సునామీ లాగా ప్రజలకు తీర్పు ఉండబోతుంది అనేది మనం గతంలో అంటే మనం ప్రస్తుతానికి సుభాకర్ గారు, మనం ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ గురించే మాట్లాడుకుంటే, ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు వేసినటువంటి 5,30,000 మంది ఇంత ప్రభావితం చూపించగలరా? ఇవే ట్రెండ్స్ని రాష్ట్రంలో కూడా, ఎందుకంటే కేవలం 5,30,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నా కానీ దాదాపు 5 లక్షలు ఇంటూ 3 లేకపోతే 5 లక్షలు ఇంటూ 4 కుటుంబ సభ్యులతో కలిపి వేసుకున్నా కానీ దాదాపు 20 లక్షలకు పైగా వీళ్ళు ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకోవాలా స్టేట్లో? ఒక రకంగా చెప్పాలంటే పోస్టల్ బ్యాలెట్ అనేది గెలుపు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా ఎటువైపు మొగ్గు చూపితే ప్రభుత్వాలు అటువైపే అధికారంలోకి వచ్చే పరిస్థితి గతంలో చాలా సందర్భాల్లో నిరూపితమైంది. లాస్ట్ టైం కూడా వైసీపీకి అనూహ్యంగా టీడీపీకి 2019 జనరల్ ఎలక్షన్స్ లో 20% గ్యాప్ ఉంది. వాస్తవానికి ఆనాటి అధికార పార్టీ వైసీపీకి టీడీపీకి. ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, నిన్న నేను ఒక ప్రభుత్వ ఉద్యోగితో మాట్లాడాను. ఆ మాట్లాడిన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు మీరు చెప్పినట్టు 5 లక్షల ఓట్లు, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు 3 ఓట్లు, అంటే 15 లక్షలు. ఇది కాకుండా ఈ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ బంధువులు ఉంటారు కదా, పిల్లలు ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళు, ఈయంకుళ్ళు, ఏపరాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా వాళ్ళ బంధువులు కూడా బాధితులే. కాబట్టి ఈ పిల్లలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో ఆ బంధుత్వానికి సంబంధించిన ఆ బంధువులు కూడా దీంట్లో కలిసిపోయి వాళ్ళ ఓటు అనేది రౌండ్స్ లో సుస్పష్టంగా ఇది ఒక సునామీగా. కరెక్టే. కేవలం వాళ్ళ బంధువులతో పాటు వాళ్ళకి పాలు పోసేవాళ్ళు, లేకపోతే వాళ్ళకి బట్టలు ఉతికేవాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఇస్త్రీ చేసేవాళ్ళు, ఇలా వీళ్ళ మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు కూడా, అంటే ఆధారపడి బతకడం అంటే కొన్ని ఇలాంటి చేతి వృత్తుల వాళ్ళు కూడా, వీళ్ళు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కొంత చర్చ జరుగుతుంటుంది కదా. పోస్టల్ బ్యాలెట్స్ అనేది వాస్తవానికి ప్రతి నియోజకవర్గంలో ఒక 3,000 నుంచి 4,000 ఓట్లు ఆ అభ్యర్థి గెలుపుకి ప్రభావితం చేసే 3 నుంచి 4,000 ఓట్లు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో 3 నుంచి 4,000 ఓట్లకు సంబంధించి సుస్పష్టమైన ఆధిక్యత కూటమికి ఇప్పటికే దక్కింది. దాంతో పాటు ఈ ట్రెండ్స్ చూస్తుంటే ఈ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ రౌండ్స్ లో కూడా కొనసాగుతుంది అనేది సుస్పష్టం. దాదాపు 150కి రీచ్ అయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చా? దాదాపు కూటమి అంటే ఒక్క టీడీపీనే 130కి పైగా లీడ్లో కొనసాగుతుంది. ఇప్పటికే కూటమి మొత్తంతో కలుపుకొని 150 వరకు వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చా? మీరు నిన్న మన స్టూడియోలో కేకే సర్వేని తీసుకొచ్చి కూర్చోబెట్టి అతని చేత ఏదైతే అతను ఛాలెంజ్ చేశాడో, ఇప్పుడు అందరూ కూడా కేకే సర్వే నిజం అవ్వబోతుందా అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఉంది. కేకే సర్వేని టచ్ చేసే పరిస్థితులు ఉన్నాయని మనం ఈ ట్రెండ్ బట్టి అర్థం చేసుకోవచ్చు. గోపి రైట్ సుభాకర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. రైట్, అది ప్రస్తుతానికి
ట్రెండ్స్ చూస్తే కేకే సర్వే నిజమయ్యే అవకాశం ఉందా? కేకే సర్వే 161 సీట్లు కూటమికి ఇచ్చినప్పుడు అందరూ నోరేళ్లు పెట్టారు. అందులో కూడా వైసీపీకి కేవలం 6 సీట్లు మాత్రమే గెలుస్తాయి, మిగతా 8 సీట్లలో టఫ్ ఫైట్ ఉంది, గెలవచ్చు గెలవలేకపోవచ్చు అని కూడా చెప్తా ఉన్నారు కేకే. సో దాన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఫలితాలను బట్టి చూస్తే దాదాపుగా కేకే సర్వే నిజం అవుతుందేమో అనిపించక పోదు. మరి చూడాలి ఎలాంటి పరిస్థితులు వస్తాయి. దాదాపు మంత్రులంతా దాదాపు వెనుకంజలోనే కొనసాగుతూ ఉన్నారు. మంత్రులంతా ఓటమి దిశగానే వెళుతున్నారా అని అనుకోవాలి. కొంత మంత్రుల్లో కొంతమంది గెలిచే అవకాశాలు ఉన్నాయి, కానీ కేకే సర్వే మాత్రం 2 మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. అయితే పోస్టల్ బ్యాలెట్, ప్రధానంగా మనం పోస్టల్ బ్యాలెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పోస్టల్ బ్యాలెట్ డిసైడ్ చేసేసింది. పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు వేసిన 5,30,000 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తులో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఎవరు పాలకులుగా ఉంటారో, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారో పోస్టల్ బ్యాలెట్ డిసైడ్ చేసేసింది అనడంలో ఈ ట్రెండ్స్ని బట్టి మనం డెఫినెట్గా అర్థం చేసుకోవచ్చు. ఇదే ట్రెండ్స్ కొనసాగితే, పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్సే కొనసాగితే ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కే పరిస్థితి కనబట్టలేదు. చూడాలి ముందు ముందు. ఇవే ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే ఒకవేళ నంబర్స్ అటు ఇటుగా అవ్వచ్చు, ఎందుకంటే ట్రెండ్స్ మారుతూ ఉంటాయి కాబట్టి నంబర్స్ అటు ఇటుగా అవ్వచ్చేమో, కానీ డెఫినెట్గా ఏం జరుగుతుంది విశ్లేషణ, ఫలితాల మీద విశ్లేషణ అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానే ఉంటాం తెలుగు వన్ ద్వారా. థ్యాంక్ యూ.